నమస్కారం. ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాను వేడని ముసురు, ఏకదాటి వానలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, ప్రాజెక్టులు, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత్తలు పాటించారు. ప్రజలకు జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. పలు వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఉన్నతాధికారులు. ఎల్నినో ప్రభావంతో వానాకాలం ప్రారంభమైనప్పటి నుండి వర్షాల కోసం ఆతగా ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం కలిగించేలా గత కొన్ని రోజులుగా జిల్లాలో ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వేసవి నుండి తీవ్రమైన ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్య జనం ఎట్టకేలకు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. దాదాపు 4 రోజుల నుంచి జిల్లాను ముసురు వేయడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు వరద నీటితో జలకాలను సంతరించుకున్నాయి. వర్షాలు లేక గత కొన్ని రోజులుగా ఎండమావులను తలపించిన వాగులు ప్రస్తుతం వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. అటు జిల్లాలోని ప్రముఖ జలపాతాలు సైతం జలకాలను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జలపాతాలు సందడి చేస్తుండగా వాటి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఏకదాటి వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా పెన్, గంగానది పరివాహక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ రాజశేష పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ ప్రక్రియను ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనరేట్ ఆధ్వర్యంలో భూసేకరణ విభాగ ప్రత్యేక అధికారి మనోహర్తో కలిసి ఆయన ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిందని 2026 డిసెంబర్ 31 నాటికి సంబంధిత ఏజెన్సీలకు భూమిని అప్పగించేలా రెవెన్యూ అధికారులు కార్యాచరణను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పరిమితులతో కూడిన గడువు ఉన్నందున పనులను నిర్ణీత సమయంలో ముగించేందుకు అవసరమైన అధికారుల బృందాల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియలో ఏ ఒక్క దశలోనూ న్యాయపరమైన లోపాలు తలెత్తకుండా ప్రతి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. రికార్డులు పక్కాగా ఉండాలని, క్షేత్రస్థాయి పరిశీలనలో ఏమైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. వ్యవసాయేతర భూములు, నిర్మాణాల లెక్కింపు, రికార్డుల విచ్చేస్తాలపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వర్ష సూచనల నేపథ్యంలో ఎంఆర్ఓలు, క్షేత్రస్థాయి సిబ్బంది తమ ప్రధాన కేంద్రాల్లోని అందుబాటులో ఉంటూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ విభాగ ప్రత్యేక అధికారి మనోహర్ అధికారులకు భూసేకరణకు సంబంధించిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ జగదీశ్వరరావు, ఏవో వర్ణ, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తలమడుగు మండలం సుంకడి గ్రామ శివార్లోని భీమన్నవాగు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రాజశేష, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలవట్టు వద్ద వరద ప్రవాహ పరిస్థితులను పరిశీలించిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని దాటి వెళ్లే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. అలాగే సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తలమడుగు తహసీల్దార్ రాజమోహన్, ఎస్ఐ రాధిక, సుంకుడి పంచాయతీ కార్యదర్శి సచిన్, కొత్తూరు పంచాయతీ కార్యదర్శి సుజాత, రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ పొంగి పొరలడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా డోర్లి గ్రామంతో పాటు మండలంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వంతెనలపై కూడా వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆయా వంతెనల వద్ద ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాయి. ఈ సందర్భంగా తలమడుగు ఎస్ఐ రాధిక మాట్లాడుతూ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దాటేందుకు ప్రయత్నించొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
కోటకు పార్టీ మార్చే నేతలు మాజీ మంత్రి జోగు రామన్నను విమర్శించడం విడ్డూరంగా ఉందని వీఆర్ఎస్ నాయకులు పిచ్చిగిరి నారాయణ అన్నారు. గురువారం స్థానిక వీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఇటీవల కాంగ్రెస్ నేత బారూరి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి చేసిన కృషిని గుర్తు చేస్తూ ఆయనపై విమర్శలు చేసే నైతిక హక్కు సదరు నేతకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బారూరి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జోగు రామన్న గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు పూటకొక్క పార్టీ మార్చే బారూరి గోవర్ధన్ రెడ్డి ఆదిలాబాదుకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి జోగు రామన్న గారిని విమర్శించే నైతికత్వం మీకుందా? అసలు మీ పుట్టుక బీజేపీలో ఏబీవీ పార్టీలో స్టార్ట్ అయ్యి మీ పుట్టుక ఏబీవీపీ, మీ ఎదుగుదలంతా మీ పెరగడం అంతా టీడీపీ పార్టీ, నువ్వు పదవుల కోసం తిరగడం టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అయిన తర్వాత మురుగుతూ ఉన్నావు. నీకు జోగు రామన్న గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. ఏమని మాట్లాడుతున్నావు? జోగు రామన్న గారు ఎయిర్పోర్టు సంబంధించినటువంటి 2270 కోట్లు విడుదల చేయగానే మతి స్థిమితం కోల్పోయాయని మాట్లాడుతున్నావు. అసలు మతి స్థిమితం కోల్పోయింది జోగు రామన్న గారికి కాదు, మీకు మతి స్థిమితం కోల్పోయింది. ఎందుకంటే ఇవాళ సింగిల్ విండో చైర్మన్ పదవులు భర్తీ చేసేటువంటి ఈ క్రమంలో మీరు సింగిల్ విండో చైర్మన్ కావాలని అడిగితే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు అధిష్టానం ఏం మాట్లాడుతూ ఉన్నారు? గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయకుండా 63 లక్షల రూపాయలు తీసుకొని ఎక్కడ ఖర్చు చేయకుండా ఒక కార్యకర్తకు రూపాయి ఇవ్వకుండా జేబులు నింపుకున్నటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని మాట్లాడారు. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపైన వాలినటువంటి కాకి తిరిగి కాంగ్రెస్ ఇంటిపైన వాలితే కాల్చేస్తామని మాట్లాడారు. అట్లాంటి 63 లక్షలు తీసుకొని పార్టీకి నష్టం చేసిన వ్యక్తికి అవసరంతో పార్టీ నుంచి బహిష్కరిస్తామని మాట్లాడారు. అది ఎవరు? అది మీరని ప్రజలందరికీ సూటిగా తెలుసు. పార్టీకి నమ్మద్రోహం చేసి డబ్బులు మింగినన్న విషయము ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీరే అని. అట్లాంటి వ్యక్తి ఇవాళ జోగు రామన్న పైన విమర్శ చేయడం అనేది తీవ్రంగా విడ్డూరంగా ఉన్నది. రెండోది, ఏం మాట్లాడుతున్నావు? చెనకకోట ప్రాజెక్టుకు మిగిలిన పనులు 100 కోట్లు తీసుకురాకొని రాని దద్దమ్మని మాట్లాడుతున్నావు. అసలు పెద్ద దద్దమ్మవు, పెద్ద ఎదవు నీవు. అసలు చెనకకోట ప్రాజెక్టు రేవంత్ రెడ్డి తాత కట్టిండా, లేకపోతే ఆ బ్యారేజ్కి సిఆర్ఆర్ అని పేరు పెట్టుకున్నారు కదా సిగ్గుసేటు రామచంద్ర రెడ్డి మన తట్టడంత మట్టెత్తి పోసిండా? జోగు రామన్న గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కదా నిధులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండు. ఆయన ఏం మాట్లాడిండు? 90% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయినాయి. ఇంకేం మాట్లాడుతున్నావు? సీసీఐ పైన మొన్న మాట్లాడాం కదా, 3 నెలల క్రితమే. మేము కూడా మీ మాటలు ఆహ్వానించి సీసీఐ సాధన కమిటీ సమావేశాలకు మేము ఆహ్వానించాము, రండి సీసీఐకి అనుకూలంగా మాట్లాడుతున్నారని మేము అడిగాము. నేను స్వయంగా ఫోన్ చేశాను. ఏమని మాట్లాడాము ఆ రోజు? కేంద్ర ప్రభుత్వం సీసీఐని ప్రారంభించకుండా 45 కోట్లకు దాన్ని అమ్మేసుకొని డిస్మెటరైజేషన్ టెండర్ పెట్టి దాన్ని మొత్తం కూల్చేస్తే ఇది ఘోరమని మాట్లాడినాం. అది పునర్ప్రారంభం అయితే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగులు వస్తాయని మాట్లాడినావు. ఇవాళే మాట్లాడుతున్నావు సీసీఐ విషయంలో జోగు రామన్న ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడని మాట్లాడుతున్నావు. 2017లో అనంత గీత గారిని రామన్న సార్ కలిస్తే అది సాధ్యం కాదని చెప్పిండు. కానీ రామన్న సార్ ప్రజలకు అది చెప్పకుండా మభ్యపెట్టి పక్కదో పట్టుతున్నాడని మాట్లాడుతున్నావు. అసలు కనీసం నీకు సిగ్గుశరం ఉందా? 2017 నుంచి 16 వరకు కూడా అనంత గీత గారు భారీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే జోగు రామన్న రానాడు అటవీ శాఖ మంత్రిగా సంప్రదించాడు సీసీఐ కోసం. మీ రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారు తీసుకురావాలంటే రెండోసారి కూడా కేటీఆర్ గారిని తీసుకొని అనంత గీత గారు కలిశారు.
ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ మహేంద్రనాథ్ పాండే వ్యవసాయ భారీ పలువురు శాఖ మంత్రి అయితే ఆయనను కలిశారు. కేసీఆర్ గారు స్వయంగా 2017లో నరేంద్ర మోడీకి లెటర్ రాశాడు, ఆ పరిశ్రమ ప్రారంభించండి, మేము రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని. అదే కాకుండా 2022లో మేము సీసే సాధన కమిటీ ఉద్యమం చేస్తే జోగురామన్న గారి నాయకత్వంలో సీసే సాధన కమిటీని ఆనాటి పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారిని కల్పించాడు. కేటీఆర్ గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఏమన్నారు? కేంద్ర ప్రభుత్వం సీసీఐని ప్రారంభిస్తే దానికి ఉన్న పాత బకాయిలు రద్దు చేస్తాము, కొత్త రైతులు ఇస్తామని చెప్పిండు. లేకపోతే 41%, 49%, 51% చొప్పున ఇతర నిధులు పెట్టి నడదామని చెప్పిండు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఆ పరిశ్రమ పూర్తిగా మాకు అప్పగించిన 100% నిధులు పెట్టి మేమే నడతామని చెప్పిండు. కేంద్రం స్పందించారు. మహేంద్రనాథ్ పాండే కూడా పోయిన తర్వాత మొన్న 2024 జూన్ 11 తారీఖు నాడు కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా హెచ్డి కుమారస్వామి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత 10 నెలల తర్వాత మేము 2025 ఏప్రిల్ 2 తారీఖు నాడు జోగురామన్న సార్ నాయకత్వంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీసే సాధకం తీసుకుపోయిండు. ఆ రోజే స్పష్టంగా చెప్పిండు హెచ్డి కుమారస్వామి గారు, నేను ఖచ్చితంగా ఆదిలాబాద్ సీసేను ప్రారంభిస్తాను, నాకు ఒక 6 నెలల అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. 6 నెలల తర్వాత తన మాట ప్రకారం మొన్న సెప్టెంబర్ 9 తారీఖు నాడు 2025లో సీసీఐ సీఎండి సంజయ్ బంగ గారు సచివాలయానికి వచ్చి అక్కడ మీటింగ్ జరిగింది. శ్రీధర్ బాబు, పాయల్ శంకర్ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నాడు. పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారిని అడగండి ఏం చెప్పినాడు. సీఎండి సంజయ్ బంగ గారు ఆ పరిశ్రమ తిరిగి ప్రారంభించాలంటే 2000 కోట్లు అవుతుంది, మీరు రాష్ట్ర ప్రభుత్వం సహకరించండి, తిరిగి ఓపెన్ చేస్తామని చెప్పిండు. అప్పుడు శ్రీధర్ బాబు గారు ఏమన్నారు? లేదు లేదు, అది మీ ప్రాజెక్టు కాబట్టి మీరే పూర్తిగా నిలబెట్టి నడపాలని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు మీరే నడపాలని చెప్పిండు. లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని తను మాట్లాడితే సరే మేము లిఖితపూర్వకంగా మేము మాట్లాడుకున్న తర్వాత మీకు లేఖ రాస్తామన్నాడు. ఇప్పటివరకు అతిగతి లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాల కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాల మంజూరు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్ సమక్షంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన గిరిజన మత్స్యకారులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాకు మరిన్ని యూనిట్లు మంజూరు అయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మంజూరైన లబ్ధిదారులు వారి వినియోగంతో ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మత్స్య సంఘాల నాయకులు, మత్స్యకారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. पेंदुलूर प्रभाकर गेरजम इचोड़ा TFCS गेरजम। कनका अशोक TFCS गेरजम। उयाकर शंभू TFCS केसलापुर। उयाकर शंभू TFCS केसलापुर। అది ఇప్పుడు వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంకా ఏదైనా ఒక రెండు సంఘటనలు అవుతాయి. ఎవరైనా ఒకరు సెంటర్ పైన నడుచుకుంటూ మళ్ళీ అక్కడ కింద పడిపోతారు. ఆ ఫ్లోలో
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజశిష అన్నారు. గురువారం తలమడుగు మండలం వేమన్నవాగు, తంసి మండలం మత్తరివాగు ప్రాజెక్టును ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల వేళ ప్రజలు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో గత 24 గంటల్లో సగటున 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా ఇచ్చోడ, బజార్ హత్నూర్ బండ్లో 10 నుంచి 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురిసిందని తెలిపారు. మత్తడివాగు ప్రాజెక్టు వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో గేట్లెత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలను ముందస్తుగానే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. వాగులు, చెక్ డ్యాముల వద్ద పొంగి పొందుతున్న లోలెన్ కాజ్వేర్ వద్ద ప్రమాదాలు జరగకుండా గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసుల భాగస్వామ్యంతో బారికేడ్ ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్టు చెప్పారు. వర్షాల వేళ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, ప్రాజెక్టుల వద్దకు చేపల వేటకు వెళ్లడం గానీ, యువత ప్రమాదకర రీతిలో రీల్స్ చేయడం గానీ చేయకూడదని, అలాంటి చర్యలపై కఠినాంక్షలు అమల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయమై గ్రామ పంచాయతీల్లో చాటింగ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పాతబడిపోయిన మట్టి గోడలు కలిగిన ప్రమాదకర ఇళ్లలో నివసిస్తున్న వారిని గుర్తించి వారిని బంధువుల ఇళ్లకు లేదా పంచాయతీలు ఏర్పాటు చేసే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 12 గంటల పాటు జిల్లా రెడ్ జోన్ పరిధిలోనే ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1939 లేదా 100 నెంబర్కు సంప్రదించాలని జిల్లా యంత్రాంగం నిరంతరం సహాయక చర్యలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ పర్యటనలో తాంసీ, తలమడుగు తహసీల్దార్లు గణేష్, రాజ్ మోహన్, నీటిపారుదల శాఖ అధికారులు ఈఈ నరేష్, డిఈఈ శ్రీనివాసరావు, ఏఈ హరీష్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొందుతున్నాయి. బోరజ్ మండలం తర్నం వాగు ఉప్పొంగి ప్రవహించడంతో తాత్కాలిక వచ్చర పూర్తిగా మునిగిపోయింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు సైతం సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పట్టణంలోని పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ సిబ్బందితో కలిసి బంగారిగూడ, డైట్ గ్రౌండ్, మణిపూర్ కాలనీ, దస్నాపూర్, రామ్నగర్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణానికి ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రాకుండా సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని తెలిపారు. ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు మున్సిపల్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్ 9000018842ను సంప్రదించాలని సూచించారు. పట్టణంలో 3 షిఫ్టుల్లో మున్సిపల్ సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని, అవసరమైన చోట్ల జేసీబీలు, అత్యవసర స్పందన బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినియోగించుకునే ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఓపెన్ ప్లాట్లలో జేసీబీల సహాయంతో నీటిని తొలగిస్తున్నట్టు తెలిపారు. ఖాళీ స్థలాల యజమానులు తమ ప్లాట్లలో డిస్మాంటిల్ లేదా వేస్ట్ మెటీరియల్, మట్టి, మొరం వేసి నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా చేయడం ద్వారా దోమల వ్యాప్తి తగ్గి ప్రజలకు ఇబ్బందులు ఉండవని తెలిపారు. అదేవిధంగా నాలాలు, వాకులు, నీటి ప్రవాహ మార్గాల్లో అక్రమ నిర్మాణాలు లేదా అడ్డంకులు ఉంటే వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో ముందస్తు నోటీసులు లేకుండా మున్సిపల్ అధికారులు తొలగించే చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఎస్ఐ శంకర్, నరేందర్, నారాయణ రెడ్డి, పర్యావరణ ఇంజనీర్
అవికిరణ్, వెంకటేష్, వార్డు కౌన్సిలర్లు మంగేష్, దత్తు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కి రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే మేము ముందస్తుగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే దీంట్లో కూడా 3 షిఫ్ట్లు విభాగంలో మీకు సేవలు అందించడం జరుగుతుంది. ఎమర్జెన్సీ మీకు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 9000018842. ఇందులో భాగంగా ఈరోజు మేము మణిపూర్ కావచ్చు, అలాగే బంగారిగూడ, అలాగే సునార్గల్లి, ఇంకొకటి డైట్ గ్రౌండ్, ఈ 4 కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రజలకు మరొక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు బయటికి రావాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే పిల్లల్ని కూడా కొంచెం బయటికి తీసుకురాకుంటే అంటే మీ సేఫ్టీయే మా సేఫ్టీ అని మేము భావించి మీకు తెలియజేస్తున్నాం. మరొకటి ఏంటంటే ఓపెన్ ఫ్లాట్స్ చేయడం బట్టి మిగతా ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల ఇండ్లు ఉంటున్నాయో వాటికి చాలా ఇబ్బందులు అవుతుంది. దయచేసి మీరు ఎన్నో లక్షలు పెట్టి ఫ్లాట్స్ కొని ఉంటారు. 1 లక్ష పెడితే మీకు ఏదైనా దాంట్లో డస్ట్ కానీ లేదంటే డిస్మెంటల్ మెటీరియల్ వేసుకున్నా కానీ మీ సేఫ్టీ, మీ ఫ్లాట్ సేఫ్టీ ఉంటుంది. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సేఫ్టీగా ఉంటారని తెలియజేస్తున్నాను. అయితే నిత్యము మా యొక్క మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అలాగే మా శానిటేషన్ ఎస్ఐ గారు కావచ్చు, అలాగే మా యొక్క కౌన్సిలర్లు కావచ్చు, మన మున్సిపాలిటీ తరఫు నుంచి ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే మేడం గారు చెప్పినట్టు మేము 24/7 ఎమర్జెన్సీ టీంలు కూడా పెట్టడం జరిగింది. అది 3 షిఫ్ట్లలో ఉంటున్నారు. దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నంబర్స్ ఎమర్జెన్సీ మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎమర్జెన్సీ టీం నుంచి మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి సంబంధించిన టీంని కూడా మేము వెంటనే అక్కడ ప్రాబ్లం ఉన్న చోటికి పంపించడము, శానిటరీ సిబ్బంది కానీ, జేసీబీ కానీ, మరి ముఖ్యంగా వాటర్ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది, ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన సిబ్బంది ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తే మేము వెంటనే అక్కడికి వచ్చేసి ప్రాబ్లంను కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా వర్షాకాలం అన్నప్పుడు కొన్ని మనకు ఇబ్బందులు ఉంటాయి. అంటే ఓవర్ఫ్లో వల్ల వాటర్ వస్తున్నది. ఇందులో భాగంగానే పొద్దున్న మాకు జిల్లా కలెక్టర్ గారు వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడంతో మేము కూడా అలర్ట్ ఉండమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మార్నింగ్ అక్కడ బంగారుగూడకి వెళ్ళి అక్కడ స్కూల్లో కూడా వాటర్ స్టాగ్నేట్ కావడం జరిగింది. వెంటనే జేసీబీ తీసుకెళ్ళి అక్కడ క్లీన్ చేయడం జరిగింది, క్లియర్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు వెంటనే ఇక్కడ సునార్ గల్లీ రావడము, సునార్ గల్లీలో ఒక ఓపెన్ ప్లాట్లో నీళ్లు ఉన్నాయి. దాన్ని మనము ఏం చేయలేని పరిస్థితి ఉన్నా కాలువ తీయడం జరిగింది. కాలువలో నీళ్లు పోతున్నాయి. వాటర్ తగ్గిన తర్వాత అవి ఆటోమేటిక్ వెళ్ళిపోవడం, దానివల్ల ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ముఖ్యంగా డైట్ గ్రౌండ్కి వచ్చినాం. డైట్ గ్రౌండ్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఏం చేశారంటే అక్కడ అవుట్ మొత్తం మూసివేసి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అది మొత్తం మూసుకపోయి డైట్ కాలేజీలకు మొత్తం వాష్రూములు కూడా నీళ్ళు వచ్చేసినాయి. అక్కడ సైన్స్ పార్క్ ఉంది కదా, అక్కడ వరకు కూడా నీళ్ళు రావడం జరిగింది. దాన్ని వెంటనే గమనించేసి జేసీబీ ద్వారా మొత్తం తీయించేసి క్లియర్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు మా అక్కడ ఉండే మణిపూర్ కాలనీలో నీళ్లు వస్తున్నాయంటే అక్కడ కూడా వెళ్ళి మరి గౌరవ చైర్పర్సన్ గారు మేమందరం వీళ్ళు అక్కడ పరిశీలించి జేసీబీ ద్వారా క్లియర్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ వర్షాకాలంలో ఇలాంటి మనకు ఇబ్బందులు ఉంటాయి. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని వెంటనే సాల్వ్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. మీరు కూడా అలర్ట్గా ఉండాలని కోరుతున్నాం. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. వర్షాలు, వరదలకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు లేదా సహాయం అవసరమైన సందర్భాలు ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1939ను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూమ్లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి తక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకుండా, వాగులు, లోతట్టు ప్రాంతాలు, వరద ప్రవాహాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కోరారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాను వేడని ముసురు, ఏకదాటి వారాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, ప్రాజెక్టులు, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత్తలు పాటించారు. ప్రజలకు జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. పలు వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఉన్నతాధికారులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీపీ న్యూస్.